నాన్న, ఎప్పటికీ మీరు అమ్మ నందిని సంతోషంగా ఉండాలి. నేను వస్తున్నాను నాన్న, వస్తున్నాను. నీ మొండితనం నీ కూతురికి రాలేదు కృష్ణమూర్తి. నా డార్లింగ్ గొప్పదని ఒప్పుకో కృష్ణమూర్తి. కృష్ణమూర్తి 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 నీ కూతురు ప్రాణభిక్ష వల్లే నువ్వు బతికిపోతున్నావు. నీ కూతురు అమృత డార్లింగ్కి నాకు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. నీకోసమే ఈ పెళ్లి కొప్పుకుంది. అలా జరగటానికి వీల్లేదు. నీ కూతురే నీ ప్రాణాలు కాపాడి నీకు ప్రాణభిక్ష పెట్టింది. అమృత నీ కడుపున పుట్టడం నీ అదృష్టం. నువ్వు నా అమృత డార్లింగ్ తండ్రివని గౌరవంతో వదులుతున్నావు. లేకపోతే పూటుకాలితో తొక్కానంటే పాతాళంలోకి వెళ్ళిపోతావు.
రావడానికి వీల్లేదు. అది అది నాకు ప్రాణభిక్ష పెట్టడమా? పెళ్లి మండపంలో అందరి ముందు ఈడి కాళ్ళు కడిగి నేను కన్యాదానం చేయాలా? మొహం కూడా నేను చూడను. కృష్ణమూర్తి గారు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు. కిందకెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. బాయికి తెలిస్తే బాగోదు. రండి రండి సార్, పదండి. కృష్ణమూర్తి గారిని ఒంటరిగా వదలొద్దురా, బాయికి తెలిస్తే చంపేస్తారు. అవునరా, పద. సాగర్, సాగర్, నువ్విక్కడ? కృష్ణమూర్తి గారు లోపలికి రావద్దు. రే, కృష్ణమూర్తి గారు సాగర్ రూమ్లోకి వెళ్ళాడురా. కృష్ణమూర్తి గారు ఎక్కడికి వెళ్ళినా ఏమనొద్దన్నారు కదరా బాయ్. అవును కదా. వీడిక్కడున్నాడేంటి? కట్లు విప్పి కాపాడదాం అనుకుంటున్నావా? ఈ దుర్మార్గుడు బారి నుండి అమృతని కాపాడాలన్న ప్రయత్నంలో వీడికి దొరికిపోయాను. బాధలు పెట్టినా భరిస్తున్నాను, కానీ మీలాగా లొంగిపోలేదు. విక్రమ్ దగ్గరికి వచ్చి అమృత పెళ్లి చేసుకుంటుందంటే దానికి కారణం మీరు. మీ భార్య కూతురు వచ్చి అమృత ఎలా పోతే మనకెందుకండి, మనం సంతోషంగా ఉంటే చాలు, నా మాట వినండి అనగానే స్వార్థంతో ఆలోచించి విక్రమ్కి లొంగిపోయారు. అమృత ఏ తప్పు చేయలేదని మీ ఇంటికొచ్చి మీ కాళ్ళు పట్టుకున్నాను. మీరు కొట్టినా, నా గుండెల మీద తన్నినా అమృతని అర్థం చేసుకోమని ఎంత వేడుకున్నాను. అమృతని అంతగా అసహించుకున్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని బంధించేటప్పటికి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అమృత కావాల్సి వచ్చింది. మీకే రేపు అమృతకి పెళ్ళవగానే వెళ్ళిపోతారు. ఆ తర్వాత అమృత జీవితమే నాశనం అయిపోతుంది. మీరు ఒక తండ్రేనా? కంటేనే తల్లిదండ్రులు ఎవరు కృష్ణమూర్తి గారు? పిల్లల్ని అర్థం చేసుకోలేని మీలాంటి వాళ్ళు రాతి బొమ్మలు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మీరేం ఆలోచిస్తూ ఉంటారో తెలుసా? నాకు ఈ కష్టాలు రావడానికి కారణం అమృత. అది విక్రమని పెళ్లి చేసుకొని ఇంకా నన్ను ఈ సమాజంలో దోషిగా నిలబెట్టి నా మీద కక్ష తీర్చుకుంటోంది అని అనుకుంటూనే ఉంటారు. అంతేగా కృష్ణమూర్తి గారు? అమృతపడిన కష్టాలకి కొండలైనా కరుగుతాయేమో కానీ మీ మనసు మాత్రం కరగదు. మీ మనసు బండరాయి కంటే చాలా కఠినమైంది కృష్ణమూర్తి గారు. మీ చుట్టూ మీరే అపార్థం అనే ముళ్ళ కంచెని కట్టుకొని అమృత గురించి నిజం తెలుసుకోలేకపోతున్నారు.
అమృత గురించి ఆలోచించమని చాలాసార్లు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను. చివరిసారిగా ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఈ పెళ్లికి ముందు ఒక్కసారి అమృత గురించి ఆలోచించండి కృష్ణమూర్తి గారు. ఆగండి. చివరిగా ఒక్క విషయం, ఈరోజు మీరు ప్రాణాలతో బతికున్నారంటే దానికి కారణం మీరు అసహించుకుని దూరంగా పెట్టిన మీ కూతురు అమృతే. డోరే $100 crores. ఈ రోజు నుండి అమృత నా మనిషి. అమృతకి నాకు పెళ్ళయ్యే లోపు నువ్వు గాని నీ వాళ్ళు కాని ఎలాంటి హాని చెయ్యాలని చూసినా, తను నీ గురించి కంప్లైంట్ చేసినా మిమ్మల్ని అందరినీ అడ్డంగా నరికేస్తాను. 100 crores. 100 కోట్లు. $100 crores. గంగాధరం 100 కోట్ల ఆస్తికి వారసుని కావడం నా డ్రీమ్. కానీ దానికి నువ్వు అడ్డుపడుతున్నావే అమృత. ఇదిగోండి కాఫీ. వసే అమృత, వసే అమృత, అమృత, అమృత. రే వికాస్, ఏమైందిరా నీకు? ఏంటి అరుపులు? కొమ్మ తీసి పిచ్చి పట్టిందా? ఎస్, నాకు పిచ్చే పట్టింది. అమృత విక్రమ్ తలుచుకుంటే నాకు పిచ్చెక్కుతుంది. వాడు దాన్ని చంపుతానని డీల్ తీసుకొని పెళ్లి చేసుకుంటున్నాడు. నా డ్రీమ్ నాశనం అయిపోతుందానా? అరే, ఈ విషయాలన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అనవసరంగా దాని గురించి ఆలోచించి ఆవేశపడడం అవసరమా? ఆలోచించడం కాదు, ఎల్లుండి వాళ్ళిద్దరు పెళ్లి. ఈ విషయం మొన్ననే తెలిసిందన్నావు కదా. అది ఒట్టి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎల్లుండే పెళ్లి కన్ఫర్మ్ అని ఇప్పుడే ఫోన్ వచ్చింది. అందుకని కోపంతో ఏం చేయలేక ఇలా పిచ్చి పట్టినట్టు అరుస్తావా? సరే గాని ఇంతకీ పెళ్ళి ఎక్కడంట? అది మాత్రం తెలీదు. రే వికాస్, విక్రమ్ మనకి హ్యాండ్ ఇచ్చాడన్న విషయం మనకి తెలుసు. అమృత వాణ్ణి చేసుకుంటే మన బెండు తీస్తుందని తెలుసు. నువ్వేదో ప్లాన్ చేసి దాని పెళ్లి ఆపుతావు అనుకుంటే నువ్వు ఇలా కేకలు పెడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తావేంట్రా? వాడికి నెట్వర్క్ ఉంటే నాకు పవర్ఫుల్ మైండ్ ఉంది అన్నావు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు? నాకెందుకో భయంగా ఉందండి. అమృత పెళ్లిలోపే కనీసం వీడి నిశ్చితార్థం అయిపోయి ఉన్నా కొంచెం టెన్షన్ తగ్గేది.
వాళ్ళు అటు ఇటు తిరిగితే మాకేం తెలుస్తుందిరా? విక్రమ్ అమృతల పెళ్లి ఆపుతానన్నావుగా, అలా చేస్తావా మరి? ఆ రోజు ఎమోషన్లో ఆపేస్తానులే అనుకున్నాను, కానీ అది నా వల్ల అవుతుందా లేదా, ఎలా స్టెప్ వేయాలని ఆలోచిస్తున్నాను. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. వాడు ఏం నేరం చేశాడని కంప్లైంట్ ఇస్తాం నాన్న. పైగా అలా చేస్తే నాకే డేంజర్. ఎందుకురా? ఎందుకేంటి, అమృత నేనే కిడ్నాప్ చేశానని, రేప్ చేశానని రివర్స్లో నా మీదే కంప్లైంట్ చేస్తే? పైగా వాడికి పోలీస్ సపోర్టు ఫుల్గా ఉంది. అసలు విక్రమ్ అంత దూరం కూడా వెళ్ళడు. మనం పెళ్లి ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిస్తే చాలు, డైరెక్ట్గా ఇంటికి వచ్చి మన అందరినీ చంపేస్తాడు. ఆ విక్రమ్కి మనుషులు చంపడం చాలా ఈజీ నాన్న. అయినా వాడికి ఎవరున్నారు? అమ్మ, నాన్న, ఫ్యామిలీయా? కానీ మనం అలా కాదే. అది నిజమే. మనం అలా తెగించుంటే అమృతను మనమే చంపేవాళ్ళం కదా. నానా, ఇప్పుడు అవన్నీ అనవసరం. నా టార్గెట్ 100 కోట్లు, అంతేకాని అమృత విక్రమ్లు కాదు. సిచ్యువేషన్ ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు అమృత పెళ్లి ఆపడం కంటే రేణుకతో నా పెళ్లి జరగడమే ముఖ్యం.